అందరికీ నమస్తే. జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. చాలా రోజుల తర్వాత ప్రభుత్వ అధికారులను పరిగెత్తించేటటువంటి ప్రభుత్వం చూసినాం, కానీ ఈ మధ్యకాలంలో మీడియాని కూడా పరిగెత్తించుస్తున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో హైడ్రా అనేటటువంటి ఒక వ్యవస్థ. మీడియాను కూడా ఏ చెరువు దగ్గరికి, లేకపోతే ఏ కుంట దగ్గరికి, ఏ అక్రమ కట్టడం దగ్గరికి పరిగెత్తాలో కూడా తెలియకుండా అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చి మైకులు పట్టుకొని పరిగెత్తేటటువంటి పరిస్థితి మీడియాకు కల్పించినటువంటి హైడ్రా అనేటటువంటి సంస్థకు కానీ రంగనాథ్ గారికి కానీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేను ఎంచుకోవడానికి గల కారణము, ఒకటి హైడ్రా అనేటటువంటి వ్యవస్థ గురించి, రెండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కృష్ణాష్టమి సందర్భంగా భగవద్గీత సారాన్ని, భగవద్గీత యొక్క భావాన్ని అర్థమయ్యేలాగా చెప్పినటువంటి స్పీచ్ గురించి, మూడు ఈ ప్రకృతిని కాపాడాలి అనేటటువంటి కాన్సెప్ట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా తుచ్చమైనటువంటి రాజకీయాలకు వాడుతున్నటువంటి సోకాల్డ్ టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. మొట్టమొదటిగా ఈ హైడ్రా అనేటటువంటి వ్యవస్థ గురించి మీ అందరికీ తెలిసిందే. దాన్ని తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసి దానికి ఒక 200 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టి ఒక లేక్ సిటీగా ప్రసిద్ధి చెందినటువంటి భాగ్యనగరం గత 30 సంవత్సరాలుగా ఈ కబ్జా కోరులు, సోకాల్డ్ రాజకీయ పెద్ద మనుషులు, డబ్బున్నటువంటి వాళ్ళు, సినిమా వాళ్ళు, తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్ల యొక్క కబ్జాల కబంధ హస్తాల్లో చిక్కుకొని దాదాపు 50 నుంచి 60% యొక్క చెరువుల యొక్క ఎఫ్టీఎల్స్ కానీ, బఫర్ జోన్స్ కానీ, భూములు కానీ కబ్జాకు గురైనవి. వీటిని పరిరక్షించాలి. వీటిని కనుక పరిరక్షించకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ అనేది భారీ వర్షమో లేకపోతే వరదలో, తుఫాన్లో ఇలాంటివి వస్తే నీట మునిగేటటువంటి ప్రమాదం ఉంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, జనజీవన స్రవంతికి ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఒక సదుద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి హైడ్రా అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు చెరువులను కబ్జా చేసుకున్నటువంటి వాళ్ళని అక్కడ ఎఫ్టీఎల్స్, ఫుల్ ట్యాంక్ లెవెల్, తర్వాత బఫర్ జోన్లలో నిర్మించినటువంటి నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇది దాదాపు అన్ని న్యూస్ ఛానల్స్లో మీ అందరూ చూసే ఉంటారు. నిన్న హైడ్రా డిపార్ట్మెంటు దాదాపుగా హైదరాబాదులో చెరువులను కబ్జా చేసినటువంటి భవనాలకు సంబంధించి 43 ఎకరాలను మేము రికవరీ చేసుకున్నాము. 18 మందికి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో సుమారు ఒక 100 వరకు భవనాలను కూల్చినట్టుగా ఒక రిపోర్టుని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఆ రిపోర్ట్లో బీఆర్ఎస్ నాయకులను కానీ, కాంగ్రెస్ నాయకులను కానీ, ఎంఐఎం నాయకులను కానీ, బీజేపీ నాయకులను కానీ, ఈ 4 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ఆస్తులు, కట్టడాలు ఉన్నా సరే వాటిని నిర్మోహమాటంగా, నిష్కర్షగా, ఏ విధమైనటువంటి తనామనా పరాభేదం లేకుండా కూల్చివేయడం జరిగింది. ఇది హైడ్రా చేసినటువంటి అద్భుతంగా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్క భాగ్యనగర్ వాసి, ప్రతి ఒక్క తెలంగాణవాది ఖచ్చితంగా దీన్ని సమర్థించాలి, రాజకీయాలకు అతీతంగా. ఎందుకు ఏంటి అనేటటువంటిది ముందు మాట్లాడడం. అయితే ఈ హైడ్రా చేసినటువంటి దానికి రాజకీయ విమర్శలు మొదలవుతున్నాయి. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు ఏమి చేసినా వ్యతిరేకించాలి అనేటటువంటి ఒక రొట్ట సిద్ధాంతంలో మునిగిపోయినటువంటి రొట్ట రాజకీయ నాయకులు సహజంగా అన్ని విమర్శిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ హైడ్రా విషయంలో కానీ, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో కానీ ఏ విధమైనటువంటి తప్పు జరిగినా, ఏ విధమైనటువంటి వెనకడుగు వేసినా, ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ జరిగినా ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులనే టార్గెట్ చేసేటటువంటి ఉద్దేశం ఈ హైడ్రా వెనుక ఏదైనా ఉండుంటే ఖచ్చితంగా 100 భవనాల్ని కూల్చేటటువంటి ప్రసక్తి ఉండేది కాదు. కేసీఆర్ 2014లో చేసినట్టుగా ఏదో ఒక 2-3 బిల్డింగ్లను కూల్చి, 2-3 పిల్లర్లను కూల్చి, 2-3 బుల్డోజర్లను పంపించి వాళ్ళను భయపెట్టి బెదిరించి కేటీఆర్ ఏ విధంగా అయితే డబ్బులు లాక్కున్నాడో, వాళ్ళ పార్టీలోకి ఏ విధంగా జాయిన్ చేసుకున్నాడో అదే విధంగా చేసేవాళ్ళు. కానీ దీనికంటూ ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఖచ్చితంగా చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా స్పష్టంగా చెప్పడం మనం గమనిస్తున్నాము. ఒకవేళ దీని వెనుక తప్పుడు ఉద్దేశమే కనుక ఉంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి బ్యాడ్ రిమార్క్గా చరిత్రలో నిలిచిపోతుంది. దీని వెనుక తప్పుడు ఉద్దేశం కనుక లేకపోతే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక అద్భుతమైనటువంటి మార్క్ని రేవంత్ రెడ్డి గారికి చూపిస్తుంది. దీంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇది ఏంటి, దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అనేటటువంటిది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను,
అదేంటంటే ఇప్పుడు కూల్చివేసినటువంటి సుమారు 100 భవనాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ అక్రమ కట్టడాలు, ఎఫ్టీఎల్లో ఉన్నటువంటివి, బఫర్ జోన్స్లో ఉన్నటువంటివి, చెరువులను ఆక్రమించి కట్టినటువంటివి కాబట్టి వాటినన్నిటినీ కూల్చివేశారు. వీటిని కూల్చివేసిన తర్వాత భవిష్యత్తులో కమిషనర్ రంగనాథ్ గారు ప్రతిసారి చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఎవరైనా అక్రమ కట్టడం బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో, చెరువులో కట్టాలి అనుకుంటే భయం కలిగే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ఇది మాత్రం పచ్చి నిజము. ఇప్పుడు నాకున్నటువంటి అవగాహన మేరకు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ డబ్బున్నటువంటి వాడు కానీ ఇప్పుడు వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ చెరువుల భూములు, ఎఫ్టీఎల్లు కబ్జా చేసి కట్టేటటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంకో 4 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత ఇంకొక వ్యక్తి మారొచ్చు, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఇంకో రాజకీయ నాయకుడు మారొచ్చు. మారిన తర్వాత వాళ్ళకు ఆదాయం వచ్చేది, వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి దాన్ని నిర్మించాలనుకున్నటువంటి కంపెనీలు కానీ, కన్వెన్షన్స్ కానీ, హోటల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, ఇల్లులు కానీ నిర్మోహమాటంగా ఇంకొక పార్టీ వచ్చి కూల్చేస్తే వీళ్ళ డబ్బునే నష్టపోతాయి. కాబట్టి ఖచ్చితంగా కట్టేటటువంటి ధైర్యం ఇంకొకరు ఎవరూ చేయరు. కాబట్టి అలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు 100కు 100% అభినందించాలి. నన్ను అడిగితే రేవంత్ రెడ్డి గారే ఇప్పుడు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చినా ఎందుకు మేము 10 కోట్లు పెట్టి కడతాము, రేపు ఇంకొకరు వచ్చి కూల్చేస్తారు, కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రులు మారే సంస్కృతి ఉంది, ఇంకొకరు వచ్చి వాళ్ళ మార్కు రాజకీయం కోసం కూల్చేసేటటువంటి పరిస్థితి వస్తే అప్పుడు మేము ఎవరి దగ్గరికి పోవాలి అనేటటువంటి ఒక భయాన్ని కలిగించేటటువంటి సందర్భం, భయాన్ని కలిగించేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సామాన్య ప్రజలందరూ అభినందించి తీరాల్సిందే. ఇది నా యొక్క బలమైన అభిప్రాయం. 2, దీని గురించి నిన్న కృష్ణాష్టమి వేడుకల్లో రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. ఒకసారి ఆ ప్రసంగం వినండి. ఒత్తిడి వచ్చిన మిత్రులకు ఫామ్ హౌస్లు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ రోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదే విధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యత నువ్వు నెరవేర్చాల్సిందే, ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు, అర్జునుడు నిలబడ్డందుకే ఈ రోజు ఆ ధర్మం అనేది కాపాడింది. వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది. ఈ రోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే. మీ అందరి సహకారం ఉండాలి. ఏ రాజకీయ నాయకుడైనా ఈ విధంగా ప్రసంగించినటువంటి ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా నేను ఒక హిందువుగా అభినందిస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్పీచ్ ఎవరో చెప్పి మీరు ఇలా మాట్లాడితే బాగుంటుందండి, కొంచెం మాట్లాడండి, కృష్ణాష్టమి కదా, దానికి దీనికి లింక్ చేస్తే బాగుంటుంది అంటే ఇంత డెప్త్గా మాట్లాడలేరు. లేదా స్పీచ్ రాసిస్తే దాన్ని కింద పెట్టుకొని చూస్తూ చదివినటువంటి స్పీచ్ కూడా కాదు అని మనకు చూస్తే అర్థమవుతుంది. అంటే భగవద్గీత యొక్క సారం ఏదైతే ఉందో, దాని యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో, అది చెప్పేటటువంటి సందేశం ఏదైతే ఉందో దానిని చిన్నప్పటి నుంచి చదివి, విని, తెలుసుకొని, అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇంత స్పష్టతతో ఒక సంఘటనని ఇంకో సంఘటనకు జోడించి చెప్పగలరు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ధర్మం కోసం నువ్వు చేయాల్సినటువంటి యుద్ధం చెయ్యాలి, అంతేగాని ఎదుటి ఉన్నవాడు నీవాడా, పరాయివాడా, మన ఇంటోడా అనేటటువంటి భేదభావాలు పెట్టుకోకూడదు. ధర్మాన్ని పరిరక్షించు. ఎదుటి ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఇవాళ చంపకపోతే రేపొద్దున ఏదో ఒక రోజు వాళ్ళు చచ్చిపోతారు. నువ్వు ఇవాళ వాళ్ళ మీద యుద్ధం చేయకపోతే రేపొద్దున వేరే వాళ్ళు ఎవరైనా యుద్ధం చేసి వాళ్ళని చంపేయచ్చు.
వాళ్ళ శరీరం పోతుంది కానీ వాళ్ళ ఆత్మ పోదు, వాళ్ళ ఆత్మ ఎప్పటికీ శాశ్వతం, ఆ ఆత్మలన్నీ నాలోనే ఉంటాయి, చేసేది నేనే చేయించేది నేనే, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి అని అర్జునుడికి ఉపదేశించి చేయించినటువంటి యుద్ధాన్ని, ఆ యుద్ధ సన్నివేశాన్ని రేవంత్ రెడ్డి గారు తన మాటల్లో కానీ ఒక హిందువుగా తను పరిపూర్ణమైనటువంటి హిందూ మత విశ్వాసిగా అతను ఇచ్చినటువంటి సందేశం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఒకవేళ దీని వెనక రాజకీయ ఉద్దేశాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ హైదరాబాదులో భావితరాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చెరువులను కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం మాత్రం ఖచ్చితంగా అభినందనీయమైనది, హర్షించదగినది. ప్రతి ఒక్క తెలంగాణవాది, హైదరాబాద్వాది న్యూట్రల్గా కేవలం హైడ్రా అనేటటువంటి వ్యవస్థకు 100కు 200% సపోర్ట్ చేయాల్సిందే. మరొక అంశం, దీన్ని సోకాళ్ళు టీఆర్ఎస్ నాయకులు అది కూల్చండి, ఇది కూల్చండి, అది వాళ్ళకి సంబంధించింది, ఇది వీళ్ళకి సంబంధించింది. ఇక్కడ రాజకీయంగా చాలా గమ్మత్తు కామెడీ విషయం వినిపిస్తుంటుంది. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా, బీజేపీ రాజకీయ నాయకులు అనుకోవచ్చు, టీఆర్ఎస్ రాజకీయ నాయకులు కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, మన ఈటల రాజేందర్ గారు కానీ, ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏంటంటే, మీరు డైవర్ట్ చేస్తున్నారు, ఆ విషయాన్ని మీరు డైవర్ట్ చేస్తున్నారు, రైతు రుణమాఫీ, రైతు బంధు, దీన్ని డైవర్ట్ చేస్తున్నారు, మీరు వాటిని డైవర్ట్ చేయడానికే ఇది ఎత్తుకున్నారు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే, అసలు వాళ్ళు ఏం ఎత్తుకోలేదు, మీరు దాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మీరు రైతు రుణమాఫీ మీద, రైతు బంధు మీద, ప్రభుత్వ వైఫల్యాల మీదే మాట్లాడండి. హైడ్రా గురించి మీరు ఎవరు మాట్లాడకండి. ఎవరు బిల్డింగ్లు కూల్చేస్తే మీకేంటి, ఎవరికి సంబంధించిన అక్రమ కట్టడాలు కూల్చేస్తే మీకేంటి, మీకు సంబంధం లేని విషయం కదా, దాన్ని అలాగే వదిలేసేయండి. ఆ హైడ్రా అనేటటువంటి వ్యవస్థ దాని పని అది చేసుకుంటుంది. చట్టం తన పని తాను చేసుకున్నట్టు, పోలీసులు వాళ్ళ పని చేసుకున్నట్టు, న్యాయ వ్యవస్థ వాళ్ళ పని చేసుకున్నట్టుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. మీరు దాన్ని హైలైట్ చేయకుండా మీరు మాట్లాడేటటువంటి అంశాల్లో కేవలం తెలంగాణ ప్రజా సమస్యల మీదనే మాట్లాడండి. ఇంకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరపు నుంచి మాట్లాడతాడు. ఆయన నిజంగా ఎట్లా మంత్రి అయ్యిండో ఆయనకి ఎరక, దేవుడికి ఎరక, పైన ఉన్నటువంటి మోడీ, అమిత్ షాకి ఎరక. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్లు మళ్ళీ కాంగ్రెస్ పేరుతోనే, ఇది హైడ్రా కాదు, ఇది హైడ్రామా, వీళ్ళే కూల్చేస్తున్నారు అనేదో రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నేషనల్ పెన్షన్ స్కీమ్ పెట్టినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఇప్పుడు యూనియన్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి మోడీ గవర్నమెంట్ పెడుతున్నారు. మరి అదో పెన్షన్ విధానం, ఇదో పెన్షన్ విధానం కదా, మరి దీని మీద కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మీకు తలకాయ తెలియదు, తోక తెలియదు, ఒక రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. సో ఈ ఒక్క పూర్తి అంశం ఏదైతే ఉందో, దీన్ని కేవలం రఘునందన్ గారు బీజేపీ తరపు నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఈటల రాజేందర్ గారు కూడా పేదలని మాత్రం టార్గెట్ చేయకూడదు, పెద్ద పెద్ద భవనాల్ని, భవంతుల్ని కూల్చేస్తే పర్వాలేదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈటల రాజేందర్ గారు కూడా ఈ విషయంలో కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది, పేదల జోలికి పోకూడదు అంటే, పేదల్ని ముందు పెట్టి సోకాల్డ్ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు పేదలను ఒక 100 మందిని తీసుకొచ్చి ఒక ప్లేస్లో కూర్చోబెట్టి అక్కడ వాళ్ళకు గుడిసెలేసి వాళ్ళకి అయ్యి పిచ్చి ఒక 6 నెలల తర్వాత దాన్ని కబ్జా చేసి అక్కడ మట్టి పోసి అక్కడ బిల్డింగ్ కట్టుకుంటారు. వీళ్ళు పేదల్ని ముందు పెడుతున్నారు, వెనక వీళ్ళ వ్యాపారాలు నడుపుకుంటారు. ఇలాంటి కుట్ర కోణాలు కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మీరు ఆలోచిస్తారని ఈటల రాజేందర్ గారు ఆశిస్తున్నాను. సోకాల్డ్ టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, మన హైదరాబాద్ పెద్ద ముస్లిము అసదుద్దీన్ ఓవైసీ దిగిపోయాడు. ఎందుకంటే అతను కూడా చాలా చెరువుల్ని కబ్జా చేసి అక్కడ కాలేజీలు, బిల్డింగ్లు కట్టుకున్నటువంటి చరిత్ర అతను ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టి అది జిహెచ్ఎంసీ బిల్డింగ్లు, గవర్నమెంట్ బిల్డింగ్లు, సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్లు ఇవన్నీ మొత్తం వచ్చేసి బఫర్ జోన్లో ఉన్న, ఎఫ్టీఎల్లో ఉన్న చెరువుల్ని కబ్జా చేశారు, నాలాలు కబ్జా. మరి ఇన్ని రోజులు నువ్వు ఎంపీగా ఉండి ఏం పీకినావు? ఒక్కదాని మీద కూడా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? సెంట్రల్ గవర్నమెంట్ నాలానో, చెరువునో, ఎఫ్టీఎల్నో కబ్జా చేసి బిల్డింగ్ కడుతుంటే సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయాలి కదా. వీళ్ళు ఇంతకాలం ఏం పీకలేదు, వాడి దగ్గర వీడి దగ్గర వాళ్ళు కమిషన్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పని చేస్తున్నారు. ఈ పని సక్సెస్ అవుతుందా లేదా, భవిష్యత్తులో ఈ చెరువులన్నింటినీ కాపాడరా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే, భవిష్యత్తులో ఎఫ్డిఎల్ బఫర్ జోన్ ల్యాండ్లను కబ్జా చేసేటటువంటి రాజకీయ నాయకులకు, బడా వ్యాపారవేత్తలకు, గూండాలకు, కబ్జాకోరులకు ఖచ్చితంగా భయాన్ని కలిగిస్తుంది. వాళ్ళు డబ్బు ఇన్వెస్ట్ చేసి కబ్జా చేసి ల్యాండ్లో బిల్డింగులు కట్టేటటువంటి పరిస్థితిని అయితే తీసుకురాదని నేను బలంగా విశ్వసిస్తున్నాను. దీనికి 100కు 100% ప్రతి తెలంగాణ పౌరుడు మద్దతు తెలపండి, ఈ నిర్ణయాన్ని సమర్థించండి అని కోరుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.